హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివ్ జెస్సీ వరల్డ్. ఆలివ్ జెస్సీ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి నైట్ మేము పార్టీ అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీ. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వర్ధననియా వాళ్ళ ఇంట్లో అందరికీ భోజనాల పార్టీ అనమాట. సో మార్నింగ్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్. మేము వెళ్ళబోసరికి ఇక్కడ మాకు నాటుకోడి ఉడుకుతుంది. ఇంకానా అప్పటికి బిర్యానీ అన్నీ ఫినిష్ చేసింది అనుష. యాక్చువల్లీ వచ్చేసి అనుషకు ఫుల్ ఫీవరు, బట్ అయినా కూడా ప్రిపేర్ చేసిందనమాట. స్వాతి అక్క వచ్చి వడ్డిస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి లంచ్ స్టార్ట్ చేశారు. సో అవి ప్రిపరేషన్ అనమాట. ఆంటీ వచ్చి మ్యాంగోస్ కట్ చేసి మా అందరికీ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి అన్నయ్య బావగారు వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారనమాట. అన్నయ్యలు ముగ్గురు బావగారును. సో కొంచెం మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల పిల్లలందరూ అక్కడ తింటున్నారనమాట. చూద్దాం పదండి. మా రాజీ వచ్చి సూపర్ అండి. మొత్తం మనకి ఎక్కడన్నా కూడా క్లీన్గా ఉండాలి. టప్ 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 అని హెల్ప్ చేసింది. ఎందుకంటే అనుషకి ఫీవర్గా ఉంది కదా. సో అందుకని రాజీ వచ్చి బాగా హెల్ప్ చేసింది. మొత్తం అంతా కూడా చక్కగా థ్యాంక్ యూ రాజీ. అండ్ వదిన వచ్చేసి ఇక్కడ వడ్డించడానికి రెడీగా ఇక్కడ బిర్యానీ పెట్టుకొని కూర్చున్నారనమాట. చూపించమంటే చూపిస్తున్నారు. ఇక్కడ మా పిల్లల గ్యాంగ్ ఏం చేస్తున్నారో చూద్దాం పదండి లోపల ఏం చేస్తున్నారో. ఇక్కడ వచ్చి వడ్డిస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఆంటీ వచ్చి తింటున్నారు. సో నేను ఒప్పుకోలేదు, మళ్ళీ కొంచెం వేసుకొని నేను వీడియో తీసుకోలేదని చెప్తే అప్పుడు నా కోసం కాంప్రమైజ్ అయ్యి వేసుకున్నారు. యాక్చువల్లీ వచ్చి నాన్ వెజ్ తినరనమాట ఆంటీ ఆ రోజు. సో అందుకనేసి వెజ్ బిర్యానీ, ఆంటీ కొంచెం వెజ్ బిర్యానీ వేసి మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చాను. నా కోసం ఎక్స్క్యూజ్ చేసి తిన్నారనమాట. చూడండి నవ్వుతున్నారు. సో ఎందుకంటే ఇద్దరు కూడా నాన్ వెజ్ తినరంట ఆ రోజు. జేని వచ్చి ఇంకా కొంచెం వెయ్యమ్మా అంటున్నారు. బాబాయ్ నేను తిన్నామంటున్నారు. ఇక్కడ పెద్ద ఆంటీ ఆంటీ వాళ్ళ అక్క. సో పెద్ద వదిన వచ్చేసి ఇక్కడ వడ్డిస్తున్నారు. ఇది వదిన వడ్డిస్తున్నారు. ఓకే. ఇక రాజీ వచ్చి చెప్పబెడుతుంది మొత్తం. రాజీ చేస్తుంది మొత్తం. చాలా జ్వరంతో ఉంది. జ్వరం ఫుల్ ఫీవర్ అనమాట. ఇక చాలా ఫీవర్ ఉంది, అయినా వండేస్తుంది. మెచ్చుకోవాలి. హాయ్ చెప్పండి అందరూ. పాప అండి ఒక్కటి వదిలేసి మీరు అందరూ తినేస్తారా వరుణ్ గండి. ఇది ఘోరం. ఇగో చూసారా, ఇగో జాయింట్ ప్లేట్. అదిగో ఇగోండి స్మైలీ. మీ కంచం ఏది? వచ్చింది కంచం వచ్చింది. మీ కంచం ఎట్రా? దీని కంచం అమ్మ కంచం చూపించి మొక్కలు. అదిగో సూపర్. అయ్యమక్క కింద కూర్చొని సైలెంట్ గా తినేస్తుంది అయ్యమక్క. ఇక్కడ వచ్చి పిల్లల పని అయిపోయింది. అండ్ ఇవి మా లంబు జంబులు అనమాట. మా ఆలివ్ అండ్ ఫ్రూటీ తల్లి. సో ఏదో తినేసేవాళ్ళలాగా చక్కగా మనకు ప్లేట్లో పట్టుకొని వెళ్ళారు. బట్ తినడం చాలా తిప్పలు పెట్టారండి. లోపలి వీళ్ళకి వచ్చి ఇంకా ఏం కావాలో సర్వ్ చేస్తుంది అనుష వచ్చి. ఎందుకంటే పిల్లలకి దగ్గరుండి చూసుకున్నది. ఏటేటి కావాలి ఇంకా చెప్పండి అని చెప్పి వాళ్ళందరికీ దగ్గరుండి వడ్డించింది అనమాట. ఆ వన్ వీక్ అండి. 1 వీక్ కూడా ఫుల్ హ్యాపీ స్పెండింగ్ అనమాట. ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, బట్ అయినా కూడా ప్రేమతో అందరం కలిసి ఒకే ఇంట్లో ఈ రోజు ఇక్కడ అయిపోయిన తర్వాత వాసంతి హాయ్ చెప్తుంది. అండ్ ఈడొచ్చేసి అత్త నీ దగ్గర కూర్చొని తింటాను అత్త. పాపం ఇందాక ఆయన వదిలేశారు వాళ్ళందరూ కలిపి. సో ఈడొచ్చి నా దగ్గర చక్కగా కూర్చొని వరుణ్ గడు నేను హ్యాపీగా తిన్నామన్నమాట. వీళ్ళు తిన్నదేమీ లేదు. పిల్లలు అయిపోయిన తర్వాత అన్ని వాళ్ళు భోజనాన్ని ప్రిపేర్ అయ్యారనమాట. సో వాళ్ళకి పెట్టడానికి పిల్లలందరూ బయటకు వస్తున్నారు. వీడొచ్చి మ్యాంగోస్ తప్ప ఫుడ్ తెల్లదండాడు. ఫుల్ మ్యాంగోస్ అనమాట. కట్ చేసి ఇస్తే చాలు. ఈడు కొంచెం ఏదో తిన్నమట్టికి తినేసి వచ్చేసాడు. తర్వాత ఆంటీ అత్తి వచ్చేసి నవ్వుతున్నారు. ఇప్పుడు వచ్చి జెంట్స్ అందరూ భోజనం చేయడం అనమాట. అంటే అన్నీలు బావగారులు అందరూ కలిసి. సో పిల్లల్ని బయటకు పంపించేస్తాము. చూసారు కదా ఎలా తింటున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా. తలకాయ నాటుకోడి కూర. తలకాయ ఏమో బావగారుల ఇంట్లో అనమాట. సో డిఫరెంట్ హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి నాటుకోడి కూర స్పెషల్ వీళ్ళకి. బావగారు వచ్చి ఈ వీడియో ఆఫ్ చేస్తే తిందామని చూస్తున్నారు. నేను ఆపలేదు, మొత్తానికి తిన్నారనమాట. ఇక్కడ వచ్చి వదిన లాస్ట్ లో తిన్నది కూర్చొని వదిన అండ్ వీళ్ళు. తర్వాత వచ్చి కొంచెం బయటకు వచ్చి వీళ్ళు హౌసీలు ఆడారనమాట. అత్తయ్య వాళ్ళందరూ కలిపి కూర్చొని చక్కగా చాలాసేపు ఆడారు. అసలు హౌసీ అంటే ఏంటి, మన రోజీ తల్లి సచింగ్ అనమాట.
ఎందుకంటే మనం ఎక్కువ ఆడం కదా, సో అందువల్ల ఇక్కడ వచ్చి జెస్సీ అన్ని చూస్తుంది, అబ్జర్వేషన్ ఎక్కువ చేసింది, మా హాయ్ చెప్పేస్తుందండి. మీకు ఒక విషయం చెప్పండి, మార్నింగ్ ఎగ్జామ్ పెట్టుకుంది, ఎంసెట్ ఎగ్జామ్ పెట్టి నైట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చి ఇలా గేమ్ ఆడుకుంది అనమాట రిలాక్స్గానే. బట్ ఓకే, వెల్ గుడ్. కానీ ప్రిపేర్ అయింది అనమాట, ఫుల్గా ప్రిపేర్ అయింది కనుక సో ప్రాబ్లం లేదనమాట తనకి. అయిపోయింది, అది తెగ నవ్వేసుకుంటుంది, దాన్ని తీసినాను వస్తా వెళ్ళొత్తా అంటుంది. సో కొంచెం సేపు తీసాను అనమాట వీడియో, ఎక్కువసేపు కాదు. ఈ వరుణ్ గారు అయితే ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అనమాట, ఈ మా స్మైలీ తల్లి, వరుణ్ బాబు వీళ్ళందరూ. వీళ్ళు వచ్చి ఇక్కడ స్లీపింగ్ చేస్తారండి ఫుల్. అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, ఫుడ్ సెక్షన్ అయిపోయింది, క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది. సో అందరూ కూడా హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నారు. ఇక్కడ వచ్చి వదిన వాళ్ళు వచ్చి బయటను కూర్చొని వసంతి వదిన అండ్ నిషా కలిపి, ఇంకేడు పింకీ గారు అయితే కామ్ అప్ అనమాట, సైలెంట్ గా కూర్చున్నాడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా. సో ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇలా వచ్చి ఈ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత మరి నైట్ కేక్ కట్ చేస్తాం, బట్ ఈవినింగ్ కూడా కేక్ కట్ చేయాలి కదా. సో ఈవినింగ్ కేక్ పార్టీ చూసేద్దాం పదండి. ఇది వచ్చి వరుణ్ వర్షిత్కి కలిపి సపరేట్ గా ఈవినింగ్ పార్టీ అనమాట. వర్షిత్ గారిని అడిగాను, వర్షిత్ మార్నింగ్ బాగుందిరా, నైట్ పార్టీ బాగుందా, మార్నింగ్ బాగుందా అంటే అత్త ఇప్పుడే నాకు నచ్చింది అత్త అన్నాడు చిన్నోడు. యాక్చువల్ వచ్చి అది లైటర్ ఆన్ అవ్వలేదు, సో గుడ్ అనమాట. వీడు పెద్దోడు ఆన్ చేసాడు మొత్తానికి. వర్షిత్ గడు వచ్చి ఇది ఎలా ఆన్ అవుతుందో తెలియలేదు వరుణ్ గడు వెలిగించిన క్యాండిల్తో వర్షిత్ వెలిగించాడు అనమాట. సో నిజంగా ట్విన్స్ అంటే అలాగా ఉంటారేమోనండి, రియల్లీ గ్రేట్ అనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వరుణ్ వర్షిత్. దిస్ బర్త్డే వెరీ ఇంపార్టెంట్, ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ బర్త్డే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం రా, ఫస్ట్ టైం ట్విన్స్ బర్త్డే చూడడం అండ్ ఎంజాయ్ చేయడం కూడా చాలా చాలా బాగుంది. సో వాళ్ళ మావికి అండ్ పెదనాన్నగారికి అందరికీ కూడా చక్కగా టైం అందరికీ కేక్ తినిపించాడు అనమాట. పెద్దని వచ్చాడు అండ్ వీళ్ళిద్దరికి వచ్చేసి అనుష ఇద్దరికి ఒకేలాంటి ఫ్రాక్స్ ఉండాలని చెప్పి ఇద్దరికి కలిపి ఫ్రాక్స్ తీసుకుందండి. అనుష థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే అత్త తీసిన ఫ్రాక్ వేసుకుంది, మావయ్య అత్త కొన్న ఫ్రాక్ వేసుకుంది, చాలా హ్యాపీ అనిపించింది. సో వీళ్ళిద్దరు ఒకేలా ఉండాలి వదిన, అందుకే నేను ఇద్దరికి ఒకలాంటి ఫ్రాక్స్ కొన్నానని చెప్పి ఆ రోజు ఈవినింగ్ ఈ ఫ్రాక్ వేయడం జరిగింది. సో అన్నీళ్ళిద్దరితో మా హస్బెండ్తో ఒక పిక్, ఫుల్ హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ రోజంతా మేము ఇలా టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ బావగారు వచ్చారు, బావగారు కూడా కేక్ తినిపించారు, అయిపోయింది. అండ్ వాళ్ళ పెద్దమ్మ, ఐ మీన్ అనుష వాళ్ళ పెద్దమ్మ, ట్విన్స్ కి పెద్దమ్మమ్మ ఆవిడ, అండ్ ఈవిడ వచ్చి సొంత అమ్మమ్మ అనమాట. ఆవిడ కూడా చాలా హ్యాపీ అయ్యారు. అత్తయ్య అన్నారనమాట, నిజంగా అమ్మ ఇన్ని రోజులు బర్త్డే కన్నా ఇది నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. అఫ్ కోర్స్ చాలా గ్రాండ్ గా చేస్తారండి బర్త్డే వచ్చేసి, బట్ మేము రిక్వెస్ట్ చేస్తామని మా కోసం విజయనగరంలో ఉండిపోయారు. ఎప్పుడు కూడా అసలు విజయనగరంలో వాళ్ళు పుట్టిన ఫస్ట్ బర్త్డే ఒక్కటే మమ్మీ డాడీ గారు చేసుకున్నారు, మిగతా అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నారంట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 10th కంప్లీట్ చేసి ఇంటర్కి అడుగు పెడుతున్నారండి, ఇంకా జాయిన్ అవ్వలేదు, కాలేజ్కి జాయిన్ అవుతారనమాట. సో ఈ బర్త్డేస్ వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మా అన్నయ్య వచ్చేసి లాస్ట్లో వచ్చారు, కేక్ కటింగ్ అయిపోయిందండి, చూసారు కదా. సో ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఈ వీడియో అయితే తీసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళు కేక్ కట్ చేయడం అంటే నాకు నవ్వు వచ్చిందండి, ఫుల్ కైమ చేసేసారు కేక్ నుంచి ఇద్దరు కూడా, వీడు కట్ చేసాడని వాడు కట్ చేసాడని వీడు. బట్ చాలా హ్యాపీ అనిపించిందండి, చాలా చాలా హ్యాపీ అనిపించింది. పెద్దమ్మ పెదనాన్న కూడా వచ్చారనమాట, పెదనాన్న కూడా వచ్చి కేక్ తినిపించారు. చాలా చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడ అక్క వచ్చేసి ఎన్ని ఫొటోస్ తీసిందో స్వాతి అక్క వచ్చేసి. రాజీ వచ్చి రాలేదు, పెద్దదిన రాజీ రాలేదు, ఎందుకంటే మేము ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండిపోయామన్నమాట. సో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం అవ్వలేదు. ఇక్కడ అమ్మమ్మలతో వచ్చి ఒక పిక్ తీసుకున్నాడు అనమాట, నానమ్మ అమ్మమ్మలు. పెద్దమ్మ వచ్చి నానమ్మ అవుతారు. సో పెదనాన్న వచ్చారనమాట కేక్ కటింగ్ లో, లాస్ట్ లోని పెదనాన్న వచ్చారు. సో వదలని వచ్చి పెదనాన్ని తీసుకొచ్చి చక్కగా కేక్ కటింగ్ లో వాళ్ళు కూడా పాల్గొన్నారు అనమాట. చాలా సరదా అనిపించిందండి నిజంగా, అందరూ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. పిల్లలు అయితే చెప్పక్కర్లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు ఎంతమంది వీడియో చూశారు మన గ్యాంగ్ లోని, ప్రతి ఒక్కరు కూడా అత్త నేను, స్మైలీని, అత్త నేను
వసుని లేదా అత్త నేను వర్షిత్ని వరుణ్ని అని నాకు మెసేజ్ చెయ్యకపోవాలి చెప్తాను మీ పని. ఎందుకంటే ఆ వీడియోలు అందరిలో కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అయితే మా గ్యాంగేనండి. పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లల నుంచి వీళ్ళ ఒక ఏజ్కి వచ్చి ఇక్కడ సరదాగా ఉండేటప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బర్త్డే ఒకటే సెలబ్రేషన్ అని కాదు, కానీ అక్కడ మేము పిల్లలందరూ కలిపి ఫుడ్ తినడం కానీ లేదా పిల్లలందరూ కలిపి ఆడుకోవడం కానీ చాలా హ్యాపీ అనిపించింది. మా రోజుల్లో మేము ఆడిన ఆటలు అంటే బాగా బయటికి వెళ్ళడం, తిరగడం, పొలాల్లో తిరగడం అలా స్పెండ్ చేసేవాళ్ళం టైము. బట్ పిల్లలకైతే ఈ రోజుల్లో అన్ని కంప్యూటర్ ల్యాప్టాప్స్ వచ్చాయి. బట్ అలా కాకుండా పిల్లలు ఈ రోజు చాలా ఈ 1 వీక్ కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క గంట టైం స్పెండ్ చేస్తూ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారండి. మణి నువ్వు కూడా నాకు మెసేజ్ చేయాలరా, ఈ వీడియో కానీ చూసావంటే డెఫినెట్గా పిన్ని నేను చూసానని నాకు మెసేజ్ చేయాలి. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇట్స్ ఎ గ్రేట్ మెమొరబుల్ డే. వీళ్ళైతే చెప్పక్కర్లేదండి, ఇద్దరు. నేను వీళ్ళకి ఒక పేరు పెట్టాను, ఏంటంటే లంబు జంబు అని. ఎందుకంటే అనుష, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనుష వన్స్ అగైన్. ట్విన్స్ లాగా ఎంత హ్యాపీ అనిపించిందో వాళ్ళిద్దరూ ఒకేలాంటి ఫ్రాక్స్ వేసుకొని. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అనుష థ్యాంక్ యూ సో మచ్. అండ్ బావగారు ఫ్యామిలీ అండి, పెద్దోడు వీడు, నెక్స్ట్ చిన్నోడు మోసెస్. సో ఇద్దరు కూడా మామూలు అల్లరి కాదండి, వీళ్ళు చాలా అల్లరి. చిన్నోడు కామ్ డౌన్, బట్ బయట ఎలా ఉంటాడో అన్నది మనం అంత ఎక్స్పెక్ట్ చేయను. బట్ పర్వాలేదు, పెద్దోడైతే చెప్పక్కర్లేదు అనమాట. ఎటకారాన్ని కేర్ ఆఫ్ అడ్రస్. కంగ్రాచులేషన్స్ నాన్న, ఈ వీడియో ద్వారా నీకు జాబ్ వచ్చినందుకు అండ్ నువ్వు హైదరాబాద్ వెళ్తున్నందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్సో. వాడికి జాబ్ వచ్చిందండి, సో వాడు వెళ్ళిపోతాడు అనమాట. లాస్ట్ టైం పిని చాలా ఎంజాయ్ చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే నెక్స్ట్ జాబ్ వచ్చిన తర్వాత వాడికి స్పెండ్ చేసే టైం ఉంటుంది, లేకపోద్ది. అఫ్ కోర్స్ అవన్నీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళని కనుక మనకు తెలుస్తుంది. జాబ్ వచ్చిందా ఇంకంతే, లైఫ్ అయిపోయింది. వీళ్ళైతే ఫుల్. ఈ చిన్నోడైతే నాకు వర్షిత్ గారిని వరుణ్ గారిని చూస్తే ఎంత నవ్వు వచ్చింది. వర్షిత్ ఆల్సో గుడ్. ఎలా అంటే బయటికి ఎక్కువ నవ్వడాడు, బట్ పర్వాలేదు. మా స్వీట్ క్యూట్ ఫ్యామిలీ. ఎవరితో చెప్తున్నాను, ఒరే నేను అందంగా రావాలరా, వీళ్ళెవ్వరు రాకపోయినా పర్లేదని చెప్తున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే హాలిడేస్కి యాక్చువల్లీ వచ్చి వదినాలి వెళ్ళిపోవాలి వాళ్ళ ఇళ్ళకి, మా అమ్మగారి ఇళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. బట్ నా కోసం వాళ్ళందరూ టైం స్పెండ్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు ఉండి 1 వీక్ కూడా మమ్మల్ని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. వదిలేక మా ముద్దులు వదిలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అనుష వన్స్ అగైన్ నువ్వు కూడా వైజాగ్ వెళ్ళకుండా ఉన్నావు, అండ్ రాజీ పెద్ద వదిన అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇవ్వండి ఇదేనండి మంకీ గ్యాంగ్ అనమాట. బంగారు తల్లులండి అందరూ కూడా. నీకు వసు తల్లి అయితే చెప్పక్కర్లేదు, దాన్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. వసమ్మ నువ్వు చాలా గ్రేట్ రా, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది తల్లి నిన్ను చూస్తే. చాలా మంచిగా అందరినీ రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళతో ఉండడం కానీ, అండ్ అల్లరి కానీ నాకైతే చాలా నన్ను నేను చూసుకున్నట్టు చిన్నప్పుడు నేను అల్లరిని ఉండేదాన్ని, అందరితో కలిసిపోయేదాన్ని. సో వసమ్మ చాలా థ్యాంక్స్ రా తల్లి. ఇవి అందరు జెంట్స్ గ్యాంగ్, ఇప్పుడు లేడీస్ గ్యాంగ్ వస్తారనమాట. మణి తల్లి అండ్ జెస్సికా అండ్ స్మైలమ్మ, వసు, జోలాలి అందరూ మొత్తం గ్యాంగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తామండి అందరం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాదు, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే చెప్పేశారు మేము బాగా ఎంజాయ్ చేస్తామని. బర్త్డే వరుణ్ వర్షిత్, మీరు బర్త్డే ద్వారా హ్యాపీగా ఉన్నారా లేదా నాకు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టాలరా, తప్పకుండా మర్చిపోకండి. ట్విన్స్ అండ్ నెక్స్ట్ డే వెళ్ళామండి బీచ్కి. నైట్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీ పిక్ వేళ్ళు ఫ్యామిలీ అండి. వర్ధననియా అండ్ అనుష పిల్లలిద్దరు, మా ఫ్రూటీ తల్లి ఫ్యామిలీ పిక్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ అది. ఇగోండి స్వీట్ క్యూట్ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా కామెంట్ చేయండి. క్యూట్ ఫ్యామిలీ కదండి. అత్తయ్య వచ్చేసి ఉండండి నేను కూడా తీయించుకోవాలని చెప్పి పెద్ద వాళ్ళ అక్కగారిని అంటే నేను పెద్ద అత్తయ్య గారిని కూడా పిలిపించి మొత్తం ఫ్యామిలీ కలిపి ఒక పిక్ తీసుకున్నారు. ఇగోండి అనుష వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ పెద్దమ్మ, అంటే మా వర్ధననికి అత్తయ్య గారులు అనమాట, పెద్ద అత్తయ్య గారు చిన్న అత్తయ్య గారు. అయిపోయిందండి. ఇంకా మా వీళ్ళైతే నాకు ఒక పిక్ కావాలని చెప్పి చక్కగా తీయించుకున్నారు మొత్తం అందరూ కలిసి. చూసారు కదా, ఫుల్ అయిపోయిందండి.
సో బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చి ఈవినింగ్ ఇలా అయ్యాయి. ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.